మీరు మంత్రిగా పనిచేసినప్పుడు టీడీపీ హయాంలో ఈ పలమనేరు నియోజకవర్గానికి అంటే ఇక్కడ యువత ఎక్కువగా ఉంది. సో ఏమేమి ఫ్యాక్టరీస్ తీసుకురాగలిగారు? రాష్ట్రం మొత్తం మీద ప్రత్యేకించి పలమనేరుకి ఏం చేశారు? పలమనేరుకు 4 రోడ్లలో ఒక ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ చేసాం. మధ్యలోనే ఒక ఎంఎస్ఎంఈ, ఆ ఎంఎస్ఎంఈ భారతదేశంలోనే 2 ఎంఎస్ఎంఈలు ఇస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి దాన్ని ఆ ఎంఎస్ఎంఈని ఇక్కడే తీసుకొచ్చాం. వర్క్ కూడా ఫినిష్ చేసాం. ఇప్పుడు ఇండస్ట్రీస్ చాలా కూడా లోపలికి వచ్చాయి. ముఖ్యమైనటువంటి ఇండస్ట్రీస్ ఈరోజు పామ్ గేట్ కావచ్చు, అదేవిధంగా కుర్లాన్ కావచ్చు, పార్లే కావచ్చు, సుచిగేర్ కావచ్చు, ఇటువంటి చాలా ఇండస్ట్రీస్ను ఈరోజు వచ్చారు. అంటే గత 4-5 సంవత్సరాలకు ముందు ఆ రోడ్లో వెళ్ళిన వాళ్ళకి బెంగళూరుకు, ఈరోజు ఆ రోడ్లో 4 రోడ్ల పైన గండ్రాసపల్లి దగ్గర వెళ్ళిన వాళ్ళకి క్లియర్ కట్గా మార్పు అనేది క్లియర్ కట్గా కనపడుతుంది. ఆ రోజు ఏ రకంగా ఉంది పరిస్థితి, ఈరోజు ఏ రకంగా ఉంది. ఇంకొక పక్క పలమనేరు టౌన్లో ఎప్పటి నుంచినో ఇక్కడ ఒక ఆటో నగర్ కావాలనేది చిరకాల కోరిక వాళ్ళకు. ఎందుకంటే పలమనేరులో ఇదివరకు రోడ్డు తక్కువే ఉండేది. వీటి మదనపల్లి నుంచి ఇటు పలమనేరు అంబేద్కర్ బొమ్మ దాకా, అటుపక్క అప్పుడు NH4 అనేవాళ్ళు. అక్కడి నుంచి మొత్తం చెరువు కట్ట నుంచి మళ్ళా చిత్తూరుకు వెళ్ళే రోడ్లో, ఆ రోడ్డు పైనే మొత్తం వెల్డర్సు, లేదంటే బాడీ బిల్డింగు, ఎలక్ట్రీషియన్స్, ఇటువంటి వాళ్ళంతా చిన్న వాళ్ళంతా రోడ్డు మధ్యలోనే రోడ్డు పైన పెట్టుకొని పనిచేసేవాళ్ళు. పెయింటర్స్ కానీ, అదేవిధంగా గ్యాస్ వెల్డర్స్ కానీ, వీళ్ళందరూ ఆ రోడ్డు మీద ఉండేవాళ్ళు. వాళ్ళు మాకు సపరేట్గా ఎక్కడైనా ఇస్తే మేము అక్కడ పోయి పని చేసుకుంటామని చాలా సందర్భాల్లో, నేను ప్రతిపక్షంలో ఉండేటప్పుడు, శాసనసభ్యుడిగా ఉండేటప్పుడు చాలా సందర్భాల్లో నాకు చెప్పారు. నేను అప్పుడే ప్రయత్నం చేశాను. అప్పుడే చాలా సందర్భాల్లో ప్రయత్నం చేసి ఏపీఐసికి కూడా వెళ్ళా. అప్పుడే అంతకు మునిపే ఎప్పుడో ల్యాండ్ అక్వైర్ చేసి ల్యాండ్ తీసుకోకుండా కొన్ని ఇష్యూస్ ఉంటే ఆ ల్యాండ్ అట్లే వదిలిపెట్టేస్తారు. దాదాపు 40 ఎకరాలు ల్యాండ్. అప్పటికప్పుడు ఆ ల్యాండ్ నేను మంత్రి అయిన ఫస్ట్లోనే ఆ ల్యాండ్ మొత్తం కూడా ఏపీఐసికి ఇవ్వడం, ఏపీఐసి నుంచి మొత్తం కూడా పారదర్శకంగా ఎవరైతే అప్లై చేసుకుంటారో, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ చూపిస్తారో, పార్టీలకు సంబంధం లేకుండా ఎవరైతే పలమనేరు వాళ్ళు ప్రధానంగా యూత్ ఉన్నారో వాళ్ళందరినీ అప్లై చేసుకోమన్నాం. ఏ రికమెండేషన్ లేకుండా వాళ్ళు పెట్టినటువంటి డిపిఆర్ ప్రకారం ఈరోజు బ్రహ్మాండంగా మీరు ఆ బైపాస్ రోడ్లో పోతే లెఫ్ట్ సైడు మొత్తం కూడా ఆటో నగరు బ్యూటిఫుల్గా కనపడుతుంది. అంటే అవి 2 అతి తక్కువ కాలంలో చేయగలిగాను. నేను మంత్రిగా ఉండింది 22 months అంతే. నాకు నిజంగా నేను మంత్రి అయ్యేటప్పటికి నాకు ఇండస్ట్రీస్ గురించి కానీ, నేను మా ఫాదర్ ఏమి ఇండస్ట్రియలిస్ట్ కాదు, నేను ఇండస్ట్రియలిస్ట్ కాదు, నాకు ఇండస్ట్రీస్ గురించి పెద్ద అవగాహన కూడా లేదు. ఆ ఇండస్ట్రీస్ మంత్రిగా ఒక్కసారి ఇచ్చిన తర్వాత 22 నెలల్లో నేను అసలు కొత్త మంత్రిని. నేను ఇవన్నీ తెలుసుకొని చేయడానికి నాకు ఒక 6-7 నెలలు ఖచ్చితంగా సమయం పడుతుంది. నేను పని చేసిందంతా ఎన్నికలకు ముందు మళ్ళీ 3-4 నెలలు మనమేం పని చేసే పనిలే. నేను పని చేసిందంతా 1 సంవత్సరం కాలమే మంత్రిగా పనిచేశాను. 1 సంవత్సరంలో ఇన్ని పనులు చేయగలిగినానంటే ఈరోజు స్టేట్లోనే ఎన్ని ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చాం. దాదాపు 100 కోట్ల పైన ఉండేటువంటి ఇండస్ట్రీస్, దాదాపు 65 ఇండస్ట్రీస్ ఈరోజు స్టేట్లో ఉన్నాయి. అదేవిధంగా 120-130 ఇండస్ట్రీస్ ఈరోజు దాదాపు 50,000 మంది ఎంప్లాయ్మెంట్, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ తెచ్చినవి తక్కువ సమయంలో చేసాం. ఈ జిల్లాలోనే ఎన్ని ఉన్నాయి మన కళ్ళ ముందే కనపడుతున్నాయి. EMC 1 and 2, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ 1 and 2, హీరో మోటార్స్, రాక్మెన్, శ్రీ సిటీలో ఉండేటువంటి ఇండస్ట్రీస్ రకరకాలు. ఈరోజు సోమాలియా కావచ్చు, కజారియా కావచ్చు, ఇవన్నీ కూడా ఆ రోజు అక్కడ ఈ సిరామిక్ సంబంధించినటువంటి హబ్ తీసుకురావాలని, అదేవిధంగా ముఖ్యంగా నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి రైతులకు ఉపయోగపడుతుంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ తీసుకొస్తే బాగుంటుందని ఈరోజు మల్లవల్లి ఇండస్ట్రీస్, నేను మంత్రి అయిన వెంటనే సంతకం పెట్టి ఛార్జ్ తీసుకుంటానే స్ట్రైట్గా మల్లవల్లికి వెళ్ళా. మల్లవల్లి దాదాపు 1000 ఎకరాలకు పైన ఉండేటువంటి ఒక ఇండస్ట్రీలు అక్వైర్ చేశారు. దాన్ని అసలు ఎవరూ పట్టించుకోలే. ఆ తర్వాత అక్కడంతా లోపల గింతలు ఉండి ఎవరు అక్కడికి అలాట్మెంట్ చేసినా పోయే పరిస్థితి లేదు. అక్కడికి మనకు ఎయిర్పోర్టుకు చాలా దగ్గర ఉండేటువంటి ప్రాంతం. అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చాం. మల్లవల్లిలోనే ఈరోజు లైలాండ్ కానీ, బెంజ్ కానీ, వాటికి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. ఆ రోజు ఇచ్చినటువంటి అలాట్మెంట్లే ఈరోజు చేసాం.
ఇంకొక పక్క ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడనే పొలంనేరులో మేము స్క్వేర్ ఫీట్కు 300కు ఆ రోజు చిన్నోళ్ళు కదా అంత వెల్డర్సు చిన్న చిన్న యూనిట్స్ పెట్టుకునేవాళ్ళని 300 రూపాయలతో ఆ రోజు ఏపీఐసి నుంచి ఇస్తే వీళ్ళు అధికారంలోకి వస్తేనే ఇంకొక 300 కట్టమన్నారు. అంటే ఇచ్చేసి అలాట్మెంట్ అయిపోయి ల్యాండ్ వాడికి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మళ్ళీ అడిషనల్గా నువ్వు డబ్బు కట్టమని కట్టించుకున్నారు. అంటే వాళ్ళ ఆలోచనలు డబ్బుతో ప్రధానం కాదు, మనం ఇచ్చినటువంటి ల్యాండ్ యూటిలైజ్ అవుతుందా లేదా, మనం చెప్పిన సమయం లోపల వాళ్ళు అక్కడ కన్స్ట్రక్షన్ చేసి ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారా లేదా, ఇన్వెస్ట్మెంట్ పెడతానే దానివల్ల గవర్నమెంట్కు మనకు ట్యాక్సెస్ వస్తున్నాయా లేదా అనే దానిపైన మనం ఫోకస్ చేయాలి. కానీ దానిపైన లేకుండా నువ్వు ల్యాండ్కి మళ్ళీ డబ్బు కట్టుంటే వాడు మనిషి మొదలు పెట్టకనే ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టకనే వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆలోచన ఉంటుందనేది కనీసం అవగాహన కూడా లేకుండా చేసినారనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ మంత్రి మాట్లాడిన మాటలు కూడా అట్లే ఉన్నాయి. అతను ఇండస్ట్రీస్ మంత్రిగా కోడి గుడ్డు అని మాట్లాడుతూ ఉంటే అతనికి ఏమాత్రం అవగాహన ఉంటుంది, ఇవన్నీ జరుగుతూ ఉండేది రైటా రాంగా, ఏపీఎస్సీలో ఏం జరుగుతూ ఉంది, అసలు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతూ ఉంది అనేది ఒక అవగాహన ఉంటే చేసుకునేటువంటి పరిస్థితి, ఫోకస్ ఉండాలి. మనం ఒక ఆలోచన పెట్టుకొని ఈ రకంగా చేస్తే ఇన్వెస్ట్మెంట్స్ మనం ఎట్లా తీసుకురావాలా, ఏ రకంగా కాన్ఫిడెన్స్ ఇవ్వాలా, తీసుకొచ్చిన తర్వాత ఎంత త్వరగా దాన్ని మనం కంప్లీట్ చేయాలా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పైన మేము అందుకే కాన్సన్ట్రేట్ చేసాం. నేను వచ్చిన తర్వాతనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ 1లో వచ్చాం. మనం కంట్రీలోనే నెంబర్ 1 ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏపీలో వచ్చాం. అంటే దానిపైన ఫోకస్ పెట్టాలి. వాడికి పర్మిషన్స్ ఎంత త్వరగా ఇవ్వాలా, సింగిల్ విండో సిస్టమ్ కింద అప్లై చేస్తానే ఎంత త్వరగా వాడికి ఇస్తున్నామంటే ఆ నమ్మకం కుదురుద్ది ఇన్వెస్ట్మెంట్ పెట్టేటోడికి. ఆ త్వరగా వాడు ఆ ఇండస్ట్రీ స్టార్ట్ చేసేదానికి అవకాశాలు ఉంటాయి. ఆ రకంగా చేయకుండా పాలసీలు 10 రకాలు మార్చి కొన్ని రోజులు సేల్ అంటారు, కొన్ని రోజులు లీజ్ అంటారు. ఆ లీజ్ ఇచ్చిన తర్వాత బ్యాంక్స్ లీజ్ ల్యాండ్కు నేను అప్పులు ఎట్లా ఇస్తానంటారు. అంటే ఆ రకంగా కన్ఫ్యూజన్ పెట్టుకొని ఆ పాలసీల పైన అవగాహన లేకపోతే వీళ్ళకి ఏ రకంగా ఉందో ఏ రకంగా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలనేది అర్థం కానటువంటి పరిస్థితి. Please like and subscribe Eagle Andhra.